రైట్. అలాగే ముఖ్యంగా వారసత్వానికి సంబంధించి చాలా చోట్ల చంద్రగిరి కావచ్చు, తిరుపతి కావచ్చు, అలాగే పేర్ని నానికి సంబంధించి మచిలీపట్నం కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారసులకు రామచంద్రపురం కావచ్చు, అలాగే గుంటూరు సంబంధించి ఈస్ట్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో వారసులకు టికెట్లు కేటాయించిన పరిస్థితి కనబడుతోంది. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎప్పటి నుంచో తమ వారసులకు టికెట్ ఇవ్వాలంటూ ఈ నాయకులు చేసిన ప్రయత్నాలు కొంత సక్సెస్ అయినాయంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో వీళ్ళంతా సక్సెస్ అయినట్టుగా వారసులకు టికెట్ ఇప్పించుకునే అంశంలో ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు. ఎందుకంటే చాలామంది వారసులను దింపాలనుకున్నారు. శ్రీకాకుళం మొదలు పెట్టుకుని ఇటు చిత్తూరు వరకు చాలామంది తమ వారసుల్ని ఈసారి బరిలో దింపాలనుకున్నారు. అటు శ్రీకాకుళం తమ్మినేని సీతారాం కానీ, బొత్స సత్యనారాయణ వాటితో పాటు చాలామంది వాళ్ళ వారసుల్ని ఈసారి రంగంలో దింపాలని భావించారు. చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా మచిలీపట్నానికి సంబంధించి పేరు నాని గత 6-7 నెలలుగా ఆయన పోటీ చేయనని చెప్తూ ఉన్నారు. అక్కడ బందర్లో జరిగిన సభలో కూడా ముఖ్యమంత్రి సమక్షంలో తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. చేయనని చాలా స్పష్టంగా చెప్పారు. గత ఏడాదిన్నర కాలంగా ఆయన కుమారుడు పేరుని కిట్టు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం తిరుగుతున్నారు. అదేవిధంగా తిరుపతి సంబంధించి అభినయ్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి చాలా రోజుల నుంచి ఆయన కుమారుని అడుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా అక్కడ సర్వేల ఆధారంగా ఖచ్చితంగా గెలుస్తాడనే ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆయన టికెట్ కేటాయించి చంద్రగిరికి సంబంధించినటువంటి అక్కడ మోహిత్ రెడ్డి కానీ వీళ్ళంతా సంబంధించి గట్టి ప్రయత్నాలు చేశారు. చాలామంది ప్రయత్నించినప్పుడు కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రం ఇప్పుడు అవకాశం దక్కిందని చెప్పాలి. రాబోయే రోజులకు వేళ మార్పులు ఉంటే కనుక కొత్తగా మరోసారి ఏమన్నా కొంతమంది ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుంది. ఇన్ఛార్జీలుగా వారసులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే నలుగురికి మాత్రం ఛాన్స్ దొరికింది. ఇక్కడ గుంటూరు ఈస్ట్కి చూస్తున్నా కానీ ముస్తాఫా 2 సార్లు పోటీ చేశారు. 3వసారి తన కుమార్తెకి అవకాశం ఉందని చాలా సార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కార్యాలయం తిరిగారు. సజ్జల చుట్టూ కూడా తిరిగిన నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు ఆయన కుమార్తెకి ఫాతిమాకి సీట్ అయితే గుంటూరు ఈస్ట్ సీట్ అయితే దక్కిందని చెప్పాలి. మరోవైపు పేరు నాని కూడా పోటీ చేస్తే తన కుమారుడు చేస్తాడు, తాను మాత్రం పోటీలో ఉండను, ఒకవేళ తమ కుటుంబాన్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చిన పార్టీ కోసం పనిచేస్తానని బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో ఆ అంశాలను కూడా వైసీపీ దృష్టిలో పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేరు నాని కుటుంబానికి ఇస్తే అక్కడ గెలిచే అవకాశం ఉందని భావనలోనే అక్కడ పేరుని కిట్టు అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, వారసులకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది రాబోయే ఎన్నికల తర్వాత మాత్రం తెలిసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం వాళ్ళ మీద కూడా రాజేష్ అలాగే ఉండండి. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, ముఖ్యంగా ఈ లిస్టుకు సంబంధించి వారసులకు టికెట్లు ఇప్పించుకోవడంలో నేతలంతా కూడా సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచో పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. తాము పోటీ చేయబోము, తమ వారసులకు సీట్లు ఇవ్వమంటూ వాళ్ళంతా కూడా చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనట్లేనా? మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే వారసుల విషయంలో మాత్రం తల ఉంచాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. చాలా క్లారిటీగా ఉంది. తిరుపతి కావచ్చు, లేకపోతే చంద్రగిరి కావచ్చు, లేకపోతే మచిలీపట్నం కావచ్చు, లేకపోతే రామచంద్రాపురం కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు విషయంలో అంటే చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే చేసేవాడు. నేను ఖచ్చితంగా నేను మాట అనుకుంటే ఆ గీత దాటాను. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా తాను అనుకున్న దానికంటే కూడా ప్రజర్స్ మీద ఖచ్చితంగా మాత్రం ఎన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ కావచ్చు, లేకపోతే తిరుపతి వ్యవహారంలో కావచ్చు, అభినయ్ రెడ్డి వ్యవహారంలో కావచ్చు, అలాగే చంద్రగిరి విషయంలో మోహిత్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇట్లా అన్ని సీట్లలో కూడా చాలా వరకు వారసులకు మాత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకే కుటుంబంలో ఒకరికే సీటు చాలా వరకు వాళ్ళు ముందుగా చాలా ఈక్వేషన్స్ అన్ని కూడా మాట్లాడుకున్నారు మరి. కానీ ఇక్కడ ఫైనల్ గా ఈ లిస్ట్ లో దాదాపుగా ఈ వచ్చిన 25 మంది లిస్ట్ లో మాత్రం చాలా ఈక్వేషన్స్ అయితే పకడ్బందీగానే చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, కరెంట్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజర్ ని తట్టుకోవడం తప్పలేదు అతనికి. ఆ ప్రెజర్ తట్టుకునే భాగంగానే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మచిలీపట్నం చూసుకుంటే పేరు నాని కుమారుడు కిట్టు నిన్నటి దాకా కూడా కిట్టుకి ఖచ్చితంగా సీటు అడుగుతూనే ఉన్నాడు తండ్రి. కానీ కొన్ని పరిస్థితులు నేపథ్యంలో ఇప్పుడు అవసరం లేదు, మీరే పోటీ చేస్తే బాగుంటుందని పేరున్నానికి చెప్పిన నేపథ్యంలో కూడా కానీ ఫైనల్ లిస్ట్ లో మాత్రం కిట్టు పేరు రావడం, అలాగే చంద్రగిరి కావచ్చు, లేకపోతే తిరుపతి విషయంలో కావచ్చు, ఈ రెండిట్లో కూడా చాలా క్లారిటీగానే మొదటి నుంచి ఈ పేర్లన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ అంటే చాలా మందిని మనం చూసుకుంటే కొత్త పేర్లని కొత్త వ్యక్తులని బయట నుంచి తీసుకొని వచ్చారు. అలాగే ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులుగా పనిచేసిన ఎంపీలుగా పంపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కొత్త వాళ్ళని కొన్ని ప్రాంతాలకి ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం లాంటి వ్యక్తులు ఎంపీ నుంచి వంగా గీత లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేగా తీసుకుని వస్తున్న పరిస్థితి చూసాం. కొత్త వ్యక్తులను చూసుకుంటే జగ్గంపేటలో స్థానిక అభ్యర్థులను కాదని చెప్పి తోట నరసింహనికి ఇచ్చారు.
పత్తిపాటలో పరపుల సుబ్బారావుకి గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాదని చెప్పి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆయనకి ఇచ్చారు. మార్గాని భరతం చూసాం. అతను ఎంపీగా ఉన్నాడు. ఎంపీ నుంచి తీసుకొని వచ్చి సిటీకి తీసుకొని వచ్చారు. రాజమండ్రి రూరల్ లో ఉన్న వేణుగోపాల్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన అక్కడి నుంచి తీసుకుని వచ్చి రాజమండ్రి రూరల్ కి తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చంద్రపురం నుంచి పోలవరం అయితే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. రాజలక్ష్మిని తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే చాలా వరకు మనం చూసుకుంటే చాలా మార్పులు చేర్పులు అయితే జరిగిన పరిస్థితి. కదిలో తీసుకుంటే అక్కడ సుధీర్ రెడ్డి ఉన్నాడు, అతను కాదని మగ్గులు ఆపాదించిన పరిస్థితి అయితే ఉంది. ఎర్రగొండపాలెం తీసుకుంటే అక్కడ సిట్టింగ్ మంత్రిని అక్కడి నుంచి మార్చారు కాబట్టి తాడిపట్టి చంద్రశేఖర్కి ఇచ్చారు. తర్వాత ఎన్నికలూరు చూసుకుంటే మాదాని వెంకటేష్ అనే కొత్త వ్యక్తికి ఇచ్చారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు ఈస్ట్ లో ఎవరైతే గుంటూరు వెస్ట్ నుంచి ఉన్న అభ్యర్థిని కాదని వాళ్ళ కూతురు ఫాతిమాకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మచిలీపట్నం చూసుకుంటే పేరు నాని కూతురు కుమారుడు కృష్ణమూర్తికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాదని చెప్పి తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉషా చరణ్ ని కూడా ఆమెను అక్కడి నుంచి మార్చి ఇప్పుడు పెళ్లికొండకి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కళ్యాణ్ దుర్గం నుంచి ఎంపీగా ఉన్న రంగయ్యని తీసుకుని వచ్చి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత అరకు తీసుకుంటే గుడ్డేటి మాధవ్కి, అలాగే పాడేరు తీసుకుంటే ఈశ్వరాజ్కి, తర్వాత విజయవాడ సెంట్రల్ ఎక్కడైతే విజయవాడ ఈస్ట్ లో పనిచేసిన విజయవాడ వెస్ట్ లో పనిచేసిన వెల్లంపల్లిని తీసుకుని వచ్చి విజయవాడ వెస్ట్ కి విజయవాడ సెంట్రల్ కి తీసుకుని వచ్చిన పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే విజయవాడ వెస్ట్ లో కూడా ఆసిఫ్ ని తీసుకుని వచ్చాడు. అయితే ఇతను ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ మార్పులు అయితే చాలా ఎక్కువగానే జరిగాయి. అంటే కాకపోతే సిట్టింగ్ అభ్యర్థులకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, మంత్రులకి స్థానకలనం జరిగింది. ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా తీసుకుని వచ్చారు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా తీసుకెళ్లారు. చాలా వరకు అంటే సమీవుల్లా కుమారుడు వారసుల్ని ఈసారి 4-5 మందిని వారసుల్ని తెచ్చిన పరిస్థితి. ఇక రాబోయే 2-3 రోజుల్లో కూడా చాలా పెద్ద లిస్టే రాబోతుంది. దాదాపుగా ఇంకొక 20 లిస్టు జరగబోతుంది. దాదాపుగా 60 ఎమ్మెల్యేలని ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా మార్చే పరిస్థితి ఉంది. స్థానకలనం చేసే పరిస్థితి ఉంది. చాలా ఇష్యూస్ అయితే రాబోయే రోజుల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పండగ లోపల అంటే జనవరి 15 లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. తర్వాత మొత్తానికి కూడా ఎక్కడికక్కడ ఈక్వేషన్స్ మార్చాలి. ఈక్వేషన్ సంబంధించిన వ్యవహారంలో ఏ వ్యక్తుల్ని అక్కడ ఇన్ఛార్జీలకు ఉంచాలి, ఎవరెవరిని అక్కడ ముందుకు తెచ్చాలి. అట్ ద సేమ్ టైం ఉన్న వ్యక్తులందరినీ కూడా అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొత్త వ్యక్తులను కావచ్చు, వీళ్ళందరినీ ఆ ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగా ఉంచి అక్కడ అంటే మొత్తం బాధ్యత ఆ ప్రాంతాలకు ఒప్పచెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తుంది, సామాజిక న్యాయం లేకపోతే ఇంకొక విషయాలు, ఈ 2 విషయాలనే గట్టిగా తీసుకుంటున్నాం. అదే విషయంగా ఈసారి గెలుపుని ఖచ్చితంగా గెలిపి తీరాలి, గెలుపుని సాధించాలి. అది ఎంతవరకైనా సరే, ఎంత దూరమైనా పోవడానికి ఆయన మెంటల్ గా ప్రిపేర్. ఎంపీలకు సంబంధించి కూడా కొత్త అభ్యర్థుల్ని ఎంపీలు బరిలోకి దించబోతున్నారు. అలాగే ఇంట్రెస్టింగ్ ఇక్కడ శాంత ఆమె బళ్ళారి నుంచి కన్నడిగా ఇక్కడికి మళ్ళీ ఏకంగా పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఎంపీ టికెట్ ఇవ్వడం ఈ అనూహ్యంగా చోటు చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇంత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఇక్కడ? అంటే శ్రీరాములు బీజేపీకి సంబంధించిన శ్రీరాములు సిస్టరే శాంతమ్మ గతంలో ఎంపీగా పోటీ చేసి అక్కడ గెలుపొంది. కానీ ఆయా ప్రాంతాలని అంటే కురుబ సామాజిక వర్గం లేకపోతే అక్కడున్న ఇతర సామాజిక వర్గాలని సామాజిక వర్గంగా మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే వారసల విషయంలో కూడా వారసల విషయాన్ని ముందు పెట్టి వెనకాల తతంగం మొత్తం కూడా ఇప్పుడు మచిలీపట్నం చూసుకుంటాం. కిట్టు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కానీ ఆ కిట్టుకు సంబంధించి వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా తన తండ్రి పేరుని నాని ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడపాలి. అక్కడ గెలుపు బాధ్యతలంతా అతనిది. సో అక్కడ ఉన్న మంచి చెడ్డ మొత్తం కూడా అతను చూడాలి. తిరుపతి తీసుకుంటే అభినయ్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా తన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఒక బలమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్నాయి. అలాగే భాస్కర్ రెడ్డి, కేవరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు. అక్కడ భాస్కర్ రెడ్డి వ్యవహారాన్ని అంతా నడపాలి. భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పేరు జ్ఞాని కావచ్చు, వీళ్ళు ముగ్గురు పార్టీకి ఒక బలమైన పునాదంలో ఒక వ్యక్తులుగా ఉన్నారు. కానీ
వీళ్ళు మిగతా కేవలం తమ నియోజకవర్గాలే కాదు, మిగతా నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు. ఆ ప్రభావితం చేయగలిగిన వ్యక్తుల్లో భాగంగా వీళ్ళందరికీ కూడా పిల్లల్ని, తమ వారసుల్ని ముందుకు దింపారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్ని కూడా వాళ్ళ కొడుకు సూర్యప్రకాష్ ఇచ్చారు. ఇట్లాంటి అన్ని కూడా వ్యక్తులందరినీ కూడా కొంత స్టార్ కార్పొరేటర్లుగా ఉపయోగించాలి. ఇతర ప్రాంతాల్లో కేవలం వాళ్ళు ఆ నియోజకవర్గాలకే పరిమితి కాకూడదు, వాళ్ళు కేవలం అక్కడక్కడే ఉన్నారని. ఒక్కసారి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. అక్కడ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా దాదాపుగా 7 స్థానాలు ప్రకటించారు ముఖ్యమంత్రి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? అంటే ఇప్పుడు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అంటే జనసేన ఇద్దరు కలిసిన తర్వాత చాలా క్లారిటీగా ఉభయ గోదావరి జిల్లాలో కొంత ప్రభావం చూపగలుగుతుంది పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం అనే ఒక చర్చ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఈక్వేషన్స్ కంప్లీట్ గా వైసీపీ పార్టీ మార్చుకోగలిగింది. వైసీపీ దానికి సంబంధించిన ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకుంది. అలాగే సామాజిక వర్గాలతో పాటు ఆర్థికపరమైన అంశాలను తీసుకోగలిగింది. ఏ వ్యక్తిని ఎక్కడ ఉంచితే అక్కడ తన ప్రభావాన్ని, అవతల ప్రభావాన్ని ఆపగలదు, ఎంతవరకు దాన్ని సెట్ చేసుకోగలదు, ఇవన్నీ అంశాలన్నీ కూడా చాలా క్లియర్ గానే వ్యవహారాన్ని అయితే ముందుగా నడుపుతున్నాయి. అందులో భాగంగానే ఈ వ్యవహారాల్లో ఎక్కడికక్కడ కేవలం ఉభయ గోదావరి జిల్లాలో కాదు, మనం చూసుకుంటే దాదాపుగా ఇప్పుడున్న నెక్స్ట్ రాబోయే ఒక లిస్ట్ కూడా ఇంకొక 25 మంది లిస్ట్ కూడా దాదాపుగా 2-3 రోజుల్లోనే రాబోతుంది. ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారిగా దాదాపుగా నిజంగా ఒకటి మాత్రం వాస్తవం, దాదాపు ఒక పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ ఇంచుమించుగా 60, గతంలో 11 మంది అయ్యారు, ఇప్పుడు 25 అయ్యారు, 36 మందిని ఇప్పుడే మార్చారు. ఒక పార్టీ 60 మంది ఎమ్మెల్యేలని లేకపోతే స్థానిక చలనం చేయబోతుంది అని అంటే నిజంగానే అది ఎంత ఊహాజనకమైన వ్యవహారం. అది మంచి జరుగుతుందా పార్టీకి, చెడు జరుగుతుందో అది మొత్తం కూడా సంబంధించిన నాయకుడికి అంటే జగన్మోహన్ రెడ్డి భరిస్తాయి. ఒకవేళ సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి, ఫెయిల్యూర్ అయితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి. సో ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఇంత నిర్ణయం తీసుకోవడం మాత్రం వెనకాల చాలా కసరత్తు చేశారనేది చూడాలి. కానీ ఇంత స్పీడ్ గా ఇంత వ్యవహారంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మార్చడం, లేకపోతే అభ్యర్థులను మార్చుకోవడం, అవతల వాళ్ళని పిలిపించుకోవడం, ఉన్న వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బహుశా రాబోయే రోజుల్లో వ్యతిరేకత ఈ 35, ఇప్పుడు మనం అనుకున్న 25+11 ఈ 36లో ఎంతవరకు జరుగుతుందో కూడా తెలియదు. రేపు ఈ 36 మంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాటలని పార్టీకి పనిచేస్తారా, లేదు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా, లేదు వీళ్ళందరూ ఇంకొక ఉద్యమాన్ని తీసుకుని ఆల్టర్నేట్ వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా పార్టీ ఏదైతే ఒక రూల్ తీసుకుందో, ఒక సిస్టమ్ తీసుకుందో, ఆ సిస్టమ్ వీళ్ళందరూ కూడా కలిసి ఇంతవరకు తీసుకురాగలిగారు.